పలుకులో గ్రాఫ్ తగ్గుతుందా అని ఆర్కే గారే చెప్పారు. గ్రాఫ్ తగ్గుతుందా, కాంగ్రెస్కు సంబంధించినటువంటి గ్రాఫ్ తగ్గుతుందా లేదా అనుకున్న మేరకు 8 నెలల క్రితం ఎన్నికలు జరిగిన సమయంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తుంది. ఇందుకు రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రికి తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే కానీ అది అపరిమితం కాకూడదు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి అవగాహన ఉన్నట్టుగా లేదు. ఆమె హైదరాబాద్లోనే అధిక సమయం గడుపుతున్నా ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. అతి జోక్యం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. అంటే తలకాయ ఏదో ఉంటే చూసినవా, పాము బూస కొట్టినప్పుడు ఒక మాట చెప్తారు గ్రామాల్లో, పాము పడిగింది తోక చుట్టం, తోక మాత్రమే చుట్టం కానీ పాము పడిగిస్తుంది, కొడుతుంది, విషయం ఇస్తుంది కాబట్టి దాంతో మాకు చుట్టరికం లేదు, తోక మాత్రమే చుట్టం అని చెప్తారనమాట. అట్లనే రేవంత్ రెడ్డి మంచోడు అంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మనిషి అని చెప్పుకోవడం కోసము స్పష్టంగా దీనివల్ల ఇంకా నష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రులు, సీనియర్లు, మంత్రులు వాళ్ళు సొంతంగా వ్యవహారం చేస్తున్నారు అనేటువంటి అంశం పైన మొత్తానికైతే ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ మాత్రం తగ్గుతున్నది. ఆ గ్రాఫ్ తగ్గినటువంటి దాన్ని బీజేపీ తెలంగాణలో ఇప్పటికి 8 ఎంపీలు గెలిచింది కాబట్టి ఆ తేరుకునే లోపే, అంటే బీజేపీ అలసత్వంతో ఉన్నది, తెలంగాణలో ఏం జరుగుతుందో పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం పట్టించుకునేటువంటి అవకాశం లేదు. ఏదో ఉన్నామా అంటే 2 సార్లు ఆడ ధర్నా చేయాలి, 2 సార్లు హర్తాలు చేయాలి, వదిలేసేయాలి. అసెంబ్లీలో కూడా వాళ్ళకు ఫ్లోర్ కోఆర్డినేషన్ లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, ఎవరు దేని మీద ప్రిపేర్ అయ్యి రావాలి, ఏ అంశాలు ఉన్నాయి, 8 రోజులు 10 రోజులు అసెంబ్లీ జరిగితే ఎవరెవరు ఏ సబ్జెక్టు మీద క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడి రావాల్సి వస్తుంది. అందరూ మాట్లాడాలి, ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలనేటువంటి అంశమే తప్ప ప్రతిపక్షంగా ఇటు బీఆర్ఎస్, హరీష్ రావు, కేటీఆర్ కొంత బీజేపీకి ఛాన్స్ దొరకకుండా, అవకాశం లేకుండా ఎక్కడో సర్పంచ్లు, మాజీ సర్పంచ్లంతా ధర్నా చేస్తే బీజేపీలు అక్కడ ఓనే లేదు, అక్కడ బీఆర్ఎస్లో వేయరు. ఇగో ఇట్లా ఏం జరుగుతుందో అనేటువంటి అంశంలో ప్రతిపక్ష హోదాని బీజేపీని తగ్గించడంలో కాంగ్రెస్కు కొంత వ్యతిరేకత వస్తున్నది. గ్రాఫ్ పడిపోతున్నది. ఆ పడిపోతున్నటువంటి గ్రాఫ్ను బీఆర్ఎస్ క్యాప్చర్ చేస్తుంది, బీజేపీ వెనుకబడుతుంది అనేటువంటి అంశం క్లియర్గా మనకు కనబడుతున్నది. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం మారిపోయారు, జగన్ మారలేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరింత పరిణతి ప్రదర్శిస్తున్నాడు. జగన్ ఏమో ఈయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నాడు, కానీ జగన్ కూర్చోలేకపోతున్నాడు అనేటువంటి మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా నేను కూర్చోనని ఎన్నేళ్ళు అసెంబ్లీకి పోకుండా కూర్చున్నారు, ఎన్నేళ్ళు పోలేదు. నేను మళ్ళీ గెలిచిన తర్వాతనే అసెంబ్లీకి వస్తా అని ఏదో ప్రతిజ్ఞ చేసింది ఎప్పుడు, అది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇక ఇదే మీకు సంబంధించి చంద్రబాబు నాయుడును ఎవరో ముంచరు, ఈ పత్రికల వాళ్ళే ముంచుతారు, వాళ్ళ పత్రికల వాళ్ళే ముంచుతారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం.